అప్పుడప్పుడు మనసులో కంగారుగా అకస్మాత్తుగా భయంగా అనిపిస్తుంటుంది కదా. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి టైంలో మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోటానికి మన శరీరంలోనే ఒక సూపర్ పవర్ కిట్ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం ఆందోళనను జయించడానికి మన బాడీలో దాగి ఉన్న ఆ అద్భుతమైన టూల్స్ వెనకున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు సమస్యలోకి వెళ్దాం. ఈ పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు, అంటే మనసులో ఆ భయం అలా ఒక్కసారిగా పెరిగిపోయినప్పుడు మన బాడీ లోపల అసలు ఏం జరుగుతోంది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం మనసులో పుట్టే భయం మాత్రమే కాదండి. మన శరీరం కూడా వెంటనే రియాక్ట్ అవుతుంది. గుండె దడదగలాడటం, ఛాతీలో నొప్పి, ఊపిరి అందనట్లయిపోవటం. అమ్మో, ఈ లిస్ట్ చూస్తుంటేనే తెలుస్తోంది కదా ఆ ఫీలింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది, మన ఊపిరిలోనే ఉంది. అది ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండానే. ఏంటో తెలుసా అది? జస్ట్ పాడటం లేదా గొంతులో మెల్లగా హమ్ చేయటం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనక ఒక పవర్ఫుల్ మెకానిజం పనిచేస్తోంది. మనం అలా హమ్ చేసినప్పుడు నెమ్మదిగా చాలాసేపు గాలిని బయటికి వదులుతాం. అసలు మ్యాజిక్ అంతా ఆ ప్రాసెస్లోనే ఉంది. అసలు ఒక చిన్న హమ్మింగ్ మన మొత్తం నర్వస్ సిస్టమ్ను ఎలా కంట్రోల్ చేయగలదు? అంటే ఊపిరి బయటకు వదలడానికి, మనసు ప్రశాంతంగా అవడానికి మధ్య ఉన్న సైంటిఫిక్ కనెక్షన్ ఏంటి చూద్దాం. ఇప్పుడు చూడండి అసలైన సైన్స్. మనం హామ్ చేసినప్పుడు మన సైనస్ల నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎంత రిలీజ్ అవుతుందో తెలుసా? మామూలుగా శ్వాస తీసుకున్నప్పటికంటే ఏకంగా 15 నుంచి 20 రెట్లు ఎక్కువ. వావ్, ఇది నిజంగా అద్భుతమే కదా. రైట్. ఇప్పుడు ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ చిన్న హమ్మింగ్ మన బాడీలో ఒక ప్రశాంతమైన చైన్ రియాక్షన్ను ఎలా స్టార్ట్ చేస్తుందో తెలుసుకుందాం. చూడండి, ఇదచ్చం ఒక డొమినో ఎఫెక్ట్ లాంటిదనమాట. మనం హమ్ చేయటం స్టార్ట్ చేయగానే ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది వెంటనే మన వాగస్ నరానికి ఒక సిగ్నల్ పంపుతుంది. ఆ నరమేం చేస్తుందంటే మన బాడీలో ఉన్న చిల్ మోడ్ స్విచ్, అంటే పారాసింపథెటిక్ సిస్టమ్ను ఆన్ చేస్తుంది. ఇంకేముంది, మన గుండె వేగం నెమ్మదిస్తుంది. చాలా సింపుల్, కానీ సూపర్ ఎఫెక్టివ్. ఈ చైన్ రియాక్షన్లో మొదటి ముక్క నైట్రిక్ ఆక్సైడ్. ఇది ఒక మెసెంజర్ గ్యాస్ లాంటిది. ఇదేం చేస్తుందంటే మన రక్త నాళాలను కొంచెం వెడల్పుగా చేసి బాడీకిలా చెప్తుంది, హే, కొంచెం రిలాక్స్ అవ్వండి, ఇంకా ఎక్కువ ఆక్సిజన్ పంపండి అని. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్స్ వెంటనే ఇంప్రూవ్ అవుతాయి. ఆ తర్వాత పిక్చర్లోకి వస్తుంది మన బాడీలోని ఒక సూపర్ హైవే లాంటి వాగస్ నరం. హమ్మింగ్ వల్ల పుట్టే ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, అవి ఈ నరాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ నరం మన బ్రెయిన్ నుంచి బాడీలోని చాలా ముఖ్యమైన అవయవాలకు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది యాక్టివేట్ అవ్వగానే మన బాడీకి అంతా ఓకే, కూల్ డౌన్ అనే మెసేజ్ పాస్ అవుతుంది. ఇక ఫైనల్ స్టెప్, ఈ వాగస్ నరం మన పారాసింపథెటిక్ సిస్టమ్ను ఆన్ చేస్తుంది. దీన్నే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. అంటే మన బాడీ ఆందోళనతో ఫైట్ మోడ్లో ఉంటే ఈ సిస్టమ్ వచ్చి దానికి బ్రేకులు వేసి చాల్ శాంతించు అని కూల్ చేసే పనిని మొదలుపెడుతుంది. ఈ రెండు సిచ్యువేషన్ల మధ్య తేడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు టెన్షన్, ఫాస్ట్గా కొట్టుకునే హార్ట్, మరోవైపు ప్రశాంతత, నెమ్మదించిన హార్ట్ రేట్. మనం హమ్మింగ్ చేసినప్పుడు ఈ టెన్షన్ స్టేట్ నుంచి ఆ ప్రశాంతమైన స్టేట్కి మారుతాం, అచ్చం ఒక స్విచ్ వేసినట్టు. అయితే ఈ సైన్స్ అంతా మనం ఈ రోజే కొత్తగా కనుక్కున్నది అనుకుంటే పొరపాటే. మన పూర్వీకులకి ఈ విషయం ఎప్పట్నుంచో తెలుసు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఇస్తోందంతే. ఉదాహరణకు మన సంప్రదాయంలో ఓంకారం జపించడం చూడండి, లేదా ఇస్లాంలో అల్లాహ్ అని స్మరించడం గమనించండి. రెండింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాసను బయటకు వదలడం. మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి ఇదే అసలైన కీ అని మన పెద్దలు ఎప్పుడో కనిపెట్టారన్నమాట. సరే, అంతా బానే ఉంది, కానీ అందర్లో ఉన్నప్పుడు, అంటే పబ్లిక్గా లేదా ఒక మీటింగ్లో ఉన్నప్పుడు హమ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి అలాంటి సిచ్యువేషన్లో ఏం చెయ్యాలి? డోంట్ వరీ, దానికి కూడా ఒక మార్గముంది. చాలా సింపుల్. ఎవరికీ తెలియకుండా సైలెంట్గా కేవలం ముక్కుతో నెమ్మదిగా గాలి పీల్చి అంతే నెమ్మదిగా వదలాలి. ఈ నాసల్ బ్రీతింగ్ కూడా మన బ్రెయిన్ను, బాడీని కూల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఫాలో అవుతున్న ప్రిన్సిపల్ ఒకటే, నెమ్మదిగా గాలిని బయటకు వదలడం. ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ అద్భుతమైన టూల్ కిట్ను ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, గుర్తుంచుకోవాల్సినవే సింపుల్గా 4 విషయాలు. 1. పానిక్ అనేది కేవలం మానసికం కాదు, శారీరక స్పందన కూడా. 2. హమ్మింగ్ చేయడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ 15 నుంచి 20 రెట్లు పెరుగుతుంది. 3. ఇది వాగస్ నరాన్ని యాక్టివేట్ చేసి మన బాడీ చిల్ మోడ్ను ఆన్ చేస్తుంది. ఇక 4వది, వీటన్నింటికీ మూలం నెమ్మదిగా శ్వాసను బయటకు వదలడం. దట్స్ ఇట్. చివరగా ఒక విషయం ఆలోచిద్దాం. మన జీవితంలో ఎదురయ్యే ఆందోళన అనే తుఫానులో మనల్ని స్థిరంగా నిలబెట్టే అత్యంత పవర్ఫుల్ యాంకర్ ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. మన సొంత శ్వాసే అది. ఈ శక్తిని గుర్తించి దాన్ని సరిగ్గా వాడుకోవడం మన చేతుల్లోనే ఉంది.